రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరు జిల్లా మూసాపేట మండలానికి రానున్నారు. వేముల గ్రామంలో ఉన్న హెచ్డి ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండో యూనిట్ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:30 కంపెనీ వద్దకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:45 వరకు కంపెనీ ఉత్పత్తులను తదితరాలను పరిశీలించి పరిమిత సంఖ్యలో నిర్వహించనున్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే కార్యక్రమాలకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా మూసాపేట వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. దేవరకద్ర ఎమ్మెల్యే జేఎంఆర్, కలెక్టర్ విజయేంద్రబోయ్, ఎస్పీ జాన్కి అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఏరుగు నరసింహారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ నవీన్ తదితరులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఇద్దరు ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, 5 డీఎస్పీల పర్యవేక్షణలో మొత్తం 956 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం చంద్రగొండ మండలం బెండాలపాడుకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అనంతరం దామరచర్లలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ శాలిని, ఈ ఏడాది మార్చిలో భద్రాచలం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా పనులు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగోడు మండలం బెండాలపాడు గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ బెండాలపాడు గ్రామం అనేది ఏజెన్సీ ప్రాంతము. అలాంటి ప్రాంతంలో ఇందిరమ్మ ఇల్లులు పూర్తి కావడం, అదేవిధంగా సీఎం ఒక ఏజెన్సీ ప్రాంతానికి రావడం అక్కడ ప్రజలు ఎంతో కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముందుగా 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మహబూబ్ నగర్ కి చేరుకుంటారు. మహబూబ్ నగర్ లో హెచ్డిడి కార్నింగ్ టెక్నాలజీస్ కంపెనీకి సంబంధించిన ఒక రెండో యూనిట్ ని సీఎం అక్కడ ప్రారంభిస్తారు. దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి చేరుకొని అక్కడ బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం పాల్గొంటారు. అక్కడ లబ్ధిదారులతో కూడా మాట్లాడతారు. అదేవిధంగా దాని తర్వాత అదే మండలంలో దామరచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పథకాలకు సంబంధించి మాట్లాడతారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే టార్గెట్ గా ప్రభుత్వం పెట్టుకుంది. ముఖ్యంగా ఈ చంద్రగోడు మండలానికి దాదాపు 948 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఒక్క బెండాలపాడు గ్రామానికి 310 ఇళ్లను మంజూరు చేయగా అందులో కొన్ని పూర్తయిన వాటిని ఈ రోజు లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకుంటున్నారు. ఆ గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లడం, వాళ్ళ లబ్ధిదారులతో మాట్లాడడం చేస్తారు. అదేవిధంగా అక్కడ ఒక పైలాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం ఒక టార్గెట్ గా పెట్టుకుంది. 5 విడతలుగా లబ్ధిదారులకి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన వారికి ఇస్తుంది. ఇంకా పనులు ఇప్పటికీ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇది సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన మహబూబ్ నగర్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన పర్యటన వివరాలు. చాలని రైట్, థ్యాంక్ యూ విశాల్.